ప్రజలకు విజ్ఞప్తి ఏందనగా, నేను సూర్యాపేట డిపో ట్రాఫిక్ ఇన్స్‌పెక్టర్ టీఐ-3గా ఇక్కడ 3 తారీఖు నుంచి విధులు నిర్వహిస్తున్నాను. నకరికల్ బస్ స్టాండ్‌లో. ఇక్కడ గతంలో ఉన్న టీఐ-3 గారు ఆహ్, విధి నిర్వహణలో స్పందించి జనం ఇక్కడికి వాతావరణం బాగుంది. ఆహ్లాదకర వాతావరణం ఉంది. బస్ స్టాండ్ నీట్‌గా ఉంటుంది. చెట్లు, గార్డెన్ మంచిగా ఉంది. ఈ ప్రయాణికులు వస్తారు కాబట్టి ఇక్కడి నుంచే ప్రయాణికులు వినియోగించుకొని నకరికల్ బస్ స్టాండ్ వినియోగించుకొని ఆహ్, నక నకరికల్ బస్ స్టాండ్‌కు ఒక గుర్తింపు తీసుకొస్తే మంచిగుంటదని చెప్పేసి కోరుకుంటున్నాను. నేను గూడా ఇక్కడ ట్రాఫిక్ ఇన్స్‌పెక్టర్‌గా బస్సుల్ని బస్ స్టాండ్‌లోకి పంపించి ప్రయాణికుల్ని వివిధ రూట్‌లో పోయే ప్రయాణికులను హైదరాబాద్ గాని, నల్గొండ గాని పోయే ప్రయాణికుల్ని బస్సులు ఎక్కిస్తున్నాను. నా విధి నేను 3 తారీఖు నుంచి వస్తున్నాను. ఇది కంటిన్యూషన్‌గా మంచిగా జరుగుతది కాబట్టి నల్గొండ నియోజకవర్గ ప్రజలందరూ దీన్ని బస్ స్టాండ్‌ని వినియోగించుకొని ఆర్టీసీకి ఆదాయానికి గాని, ఆర్టీసీ ఆదరణకు కృషి చేస్తారని కోరుకుంటున్నాను. ఈ ఈ న్యూస్ 18 వాళ్ళు వచ్చి న్యూస్ తీసుకొని ప్రజలకు చేరువయ్యేటట్టు బస్ స్టాండ్ వినియోగాన్ని చేరువయ్యేటట్టు న్యూస్ ఇచ్చారు. వాళ్ళు న్యూస్ 18కి ఇయ్యటం వల్ల ప్రజలు ఆర్టీసీ బస్ స్టాండ్ నకరికల్ బస్ స్టాండ్‌ని వినియోగించుకోవడం పెరిగింది కాబట్టి ఇంకా మున్ముందు ఆర్టీసీ బస్ స్టాండ్ వినియోగించుకొని దాన్ని అభివృద్ధిలోకి తీసుకురావాలని కోరుకుంటూ, వారు మాకు ఈ సహాయ సహకారాలు అందించినందుకు సూర్యాపేట డిపో పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఉన్నదని ఇక్కడికే అందరూ వచ్చి బస్సు ఎక్కుతున్నారు. సెంట్రల్ ఎక్కేటోళ్ళందరూ ఇక్కడే ఎక్కుతున్నారు. బాత్రూములు, రూములు అన్నీ మంచిగా సెపరేట్‌గా ఉన్నాయి. ఇక్కడనే శుభ్రంగా ఉందని అందరూ ఇక్కడికే వచ్చి బస్సు ఎక్కి పోతున్నారు ఎక్కడోళ్ళు అక్కడ.